2026లో డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. నాకున్న 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను చేసిన ఒక చిన్న రీసెర్చ్, ఆ రిజల్ట్ చూస్తే కొన్ని వీక్స్ ముందు గూగుల్, హబ్స్పాట్, మెటా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించిన రిపోర్ట్స్ నేను చెక్ చేశాను ఒక చిన్న ఆన్సర్ కోసం. ఏఐ వచ్చాక డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఏంటి అని, అండ్ ఆన్సర్ వాజ్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఏఐని యూజ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి, ప్రాఫిట్ని గెయిన్ చేస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ కంపెనీస్ ఏ టూల్స్ అయితే యూజ్ చేస్తున్నాయో మీ దగ్గర అవే ఏ టూల్స్ ఉన్నాయి, నా దగ్గర అవే ఏ టూల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రాఫిట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ వాల్యూ ఏఐ టూల్స్ కాదు, ఆ ఏఐ టూల్స్ని ప్రాపర్గా ప్రొఫెషనల్గా యూజ్ చేసిన డిజిటల్ మార్కెటర్స్. నార్మల్గా డిజిటల్ మార్కెటింగ్ చేస్తే ఫ్యూచర్లో డిజిటల్ మార్కెటర్స్కి ఎక్కువ స్కోప్ లేదు. అదే డౌట్తో క్లియర్గా ఒక కేస్ స్టడీని ప్రిపేర్ చేస్తాం. దాంట్లో స్టాటిస్టిక్స్, రిపోర్ట్స్, ఇండస్ట్రీ నాలెడ్జ్, టిప్స్, ఏఐ టూల్స్ ఇలా ప్రతి ఒక్కటి క్లియర్గా డిజైన్ చేసి మెన్షన్ చేస్తాం ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో. ఈ కేస్ స్టడీ మీకు కావాలనుకుంటే ఇప్పుడే కేస్ స్టడీ అని కమెంట్ చేయండి, మా టీం మీకు షేర్ చేస్తారు.